ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈరోజు సెలవు కాబట్టి రేపు పదవీ విరమణ అవుతున్నటువంటి సర్పంచులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన నియోజకవర్గంలో 70 పంచాయతీలు ఉన్నాయి. 70 పంచాయతీలు మొన్న జరిగిన ఎలక్షన్లలో దగ్గర 64 పంచాయతీలు మనం గెలవడం జరిగింది. ధర్మవరం మండలంలో ఒకటి పోయింది, తాడిమరి మండలంలో నిడిగల్లు, ఏకమాదంపల్లి, ఇక్కడ ఉప్పునేసనపల్లి, బత్తలపల్లి మండలంలో మాల్యవంతం, నలబోయినపల్లి, ముదుగుబ్బ మండలంలో ముక్తాపురం, ఇలా 6 పంచాయతీలు మాత్రమే మొత్తం పోయినది. ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినది లేదు. చేసిన పనిని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీ నాయకత్వాన్ని బలపరచాలని జనంలోకి మీరు వెళ్ళి ఓటర్ల దగ్గరికి పోవడం, అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇంతకుముందుకి ఇప్పటికీ ఉన్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాండాలను 500 జనాభా మించిన ప్రతి తాండాను కూడా సపరేట్గా పంచాయతీలు చేయడం జరిగింది. ఆ విధంగానే నేలకోట తాండా, ఒడి కింద తాండా, గుడంపల్లి తాండా, ఏబీపల్లి తాండా, అంతేనా, ఆర్ఎస్ తాండా, ఇలా పంచాయతీలు ఏర్పడి అక్కడ కూడా ఆ తాండాలోనే స్వయం పరిపాలన దిశగా కూడా అడుగులు వేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఇంతకుముందు కరుణాకర్ అన్న, వక్తలు, మీరు సర్పంచులు అందరూ చెప్పిన విధంగా వీ హ్యావ్ టు బీ, అంటే మనం చాలా గర్వపడాలి. ప్రతి సర్పంచు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఓ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలనలో ఏం చేశాము అని చెప్పుకోవడానికి ఆ గ్రామంలో పోతే చూపించి, ఇది నా హయాంలో చేసినాము, నా హయాంలో ఇలా సాయం చేశాము, ఈ హయాంలో ఇంత మేలు చేశామని చెప్పుకోవడానికి చాలా గర్వపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ అందరికీ కూడా అవకాశం రావడం జరిగింది. గతంలో చూసేవాళ్ళు ఎక్కడ ఏ పని జరిగిందో తెలీదు, కేవలం వాళ్ళకు మాత్రం చూసేవాళ్ళు. నీరు చెట్టు, పనికాహార పథకము, దీనిలలో పనికాహార పథకంలో అయితే పందికొక్కులు తిన్నట్టు తినేవాళ్ళు బియ్యం అంతా. నీరు చెట్టు అంటే నీళ్ళు ఏడున్నాయో తెలియదు, చెట్లు ఏడున్నాయో తెలియదు. కానీ అలా కాదు. ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి పంచాయతీలలో ఆ పంచాయతీ జనాభాను చూసుకుంటే ఆ ప్రాంతాల్లో ఒక సచివాలయం అని, సచివాలయంలో మీకంటూ ఒక ఛాంబరు, ఆ సచివాలయంలో ఒక 12 మంది ఎంప్లాయీస్, అదేవిధంగా వాలంటీర్స్ అని, ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి ఆ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏది ఇబ్బంది ఉందని, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా వెళ్ళి ఆ లబ్ధి చేకూర్చే కార్యక్రమం అనేది మన ప్రభుత్వంలో జరిగింది. దాంతోపాటు రైతు భరోసా కేంద్రాలు, మనకు యూరియా కావాలన్నా ఏది కావాలన్నా అక్కడే పెట్టించి చేయించే కార్యక్రమం. అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్, హాస్పిటల్స్, మన దీనికి సంబంధించి హాస్పిటల్స్ పెట్టి ఆ హాస్పిటల్స్లోకి అక్కడే ఒక 2 నర్సులు ఉంటారా, 2 నర్సులు ఉండి, అదేవిధంగా వాళ్ళు వచ్చిన పేషెంట్స్ని అందరినీ అక్కడే రెఫర్ చేసి, ఇదంతా ఒక గ్రామ స్వరాజ్యం, జనం దగ్గరికి నేరుగా కూడా సౌకర్యాలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక విప్లవాత్మకమైన మార్పు. దానివల్ల రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలింది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా జనంకి నేరుగా డబ్బులు ఇవ్వడం ఏంటి,
ఏ నాయకుడు ప్రమేయం లేకుండా పథకాలు ఇవ్వడం ఏంటి, ఎవడికి ఏమొస్తున్నదో కూడా నాయకుడికి తెలియకుండా పోవడం ఏంది, నాయకుడు లేని ఒక సమాజాన్ని రూపొందించిన ఒక క్రమంలో ఖచ్చితంగా పార్టీకి చెడే జరిగింది, పార్టీకి నష్టమే జరిగింది. కానీ ప్రజలకు మేలు చేయాలని ఒక ఆలోచన పరంగా మనం చూసాం. ఇంతకుముందు మాట్లాడినట్టుగానే కరోనా టైంలో చూస్తే అసలు ఎప్పుడు ఇన్లే, చికిచర్ల సర్పంచ్ చెప్తున్నాడు క్వారంటైన్లని, ఇంతకుముందు ఇన్లే అది ఏడుంటాయని. రెమెడీస్ వేరు, ఇంజెక్షన్ పేరు ఇన్లే, మనకంతా డోలోలు ఇవేది ఇంత అంటేవి, కొత్త కొత్త మందులు, మనిషి మాట్లాడితే ఉంటామో పోతామో అనే భయం, కొత్తోడు ఊర్లోకి వస్తా అంటే రానికూడదని అన్ని సీక్సెట్లని కొట్టేసినాం, అన్నీ చూసినాం. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితిని చూసినాం. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ పంచాయతీల దానిలోంచి కరెంటు బిల్లులు కట్ చేసుకునేది చూసినాం. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ప్రజలకు మేలు చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానిలలో మీరందరూ కూడా భాగస్వాములైనారు. మనమందరం కూడా మంచి చేయడంలో, జనాలకు మంచి చేసే దాంట్లో మనమందరం కూడా భాగస్వాములైనాం. మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ మీరందరూ కూడా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే సర్పంచులు అనే వ్యక్తులు ఫస్ట్ సిటిజన్ ఆ పంచాయతీకి సంబంధించి. మనము అధికారంలో ఉండి కూడా 70 పంచాయతీలకు 64 పంచాయతీలు గెలిచి కూడా ఏ రోజు కూడా ఆ 6 మంది పంచాయతీలకు సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టలే, ఎవరికే కానీ. ఈసారే కాదు, గతంలో ఉన్నప్పుడు కూడా 63 పంచాయతీలు గెలిచినాం మనం. ఏ రోజు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టలే. ఉపనేశనపల్లిలో ఉన్న సర్పంచ్ని అడగమనండి, ముత్యాల నాయుడిని, ఏ రోజైనా అతనికి ఇబ్బంది పెట్టామో అని చెప్పేసి. మాల్యవంతంలో ఉన్న సర్పంచ్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామో అని. నిడిగల్లు సర్పంచ్ నాగభూషణాన్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామో అని చెప్పేసి. ఏకమాదంపల్లిలో ఉన్న సర్పంచ్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామా. ముక్తాపురంలో ఉన్న సర్పంచ్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామా అని చెప్పేసి. ఎందుకంటే దోస్ ఆల్ ఇండిపెండెంట్. మీరు స్వతంత్రంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆ గ్రామం యొక్క అభివృద్ధికి పాలు పంచుకోవాలి, కృషి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు అడుగులు వేసిన వాళ్ళు. దేశంలో ఎవరికీ లేదు చెక్ పవర్. ప్రెసిడెంట్ కూడా సంతకం చేసి లేదు, చెక్ చేసి డబ్బులు ఇవ్వలేదు. ప్రధానమంత్రి కూడా చెక్ చేసే అధికారం లేదు. ముఖ్యమంత్రికి సంతకాలు చేసే అధికారం లేదు, చెక్ పవర్కి సంతకాలు పెట్టే అధికారం. చెక్ పవర్కు ఉండే సంతకం చేసే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ప్రజాప్రతినిధి ఉన్నారంటే అది కేవలం ఒక్క సర్పంచ్కు మాత్రమే అధికారం ఉంది. అంతటి అధికారాన్ని పెట్టుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంటే, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు నేను చూస్తున్నా. పంచాయతీలలో ఇంకెవరెవరికి ఎంతెంత గ్రాంట్లు మిగిలిపోయినాయి అని చెప్పేసి దగ్గర 2-2.5 కోట్ల రూపాయల గ్రాంట్లకు మిగిలిపోయి ఉన్నాయి. ఏమంటే మా పార్టీ వాడు కాదు, మాది ప్రభుత్వం, మా వాళ్ళే చేసుకుంటారు పని. మీ వాళ్ళే చేసుకునేది ఎట్లుంటే గెలిచి చేసుకో, మనం వేరే వాళ్ళు గెలిచిన దాంట్లోకి ఎందుకు. చూసా ఎర్రాయపల్లి దాంట్లో 15 లక్షలు పెండింగ్ ఉంది. ఈ వాటికి ఎన్నోసార్లు చెప్పినాడు, ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినాడు, నా దాంట్లోకి చేసుకుంటాను అంటే ఒప్పుకోలే. ఇది ఎక్కడా లేని సంస్కృతి. ఇంతకుముందు కూడా మనం ఎప్పుడే కానీ అవతల పార్టీ సర్పంచులకు ఎప్పుడే కానీ నిలబెట్టిన దాఖలాలు లేవు. గతంలో ఉన్నప్పుడు కూడా మన పార్టీకి సర్పంచులకు సంబంధించిన వాళ్ళు నిలబెట్టినారు. మొత్తం అన్ని ఊర్లోనూ చూశాను, అన్ని ఊర్లలోనూ డబ్బులు నిలబెట్టేసినారు, పని చేయకూడదు. ఎవరు దానికి ఎవరు మినిస్టర్ అంటే ద గ్రేట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. నీతులు ఎక్కితే ఊగి ఊగి చెప్తా అంటాడు ఆయన. ఈరోజు అదే గ్రామ స్వరాజ్యం కోసం ఉన్నటువంటి సర్పంచుల యొక్క నిధులను కూడా వాళ్ళని వినియోగించకుండా చేసిన వారు వ్యక్తులు. నేను ఎందుకు చెప్తున్నా దీనికంటే, నేను 2009 to 2014 మధ్య నేను ఇప్పుడున్న నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టరు, కొంతమంది ఎమ్మెల్యేస్ అంతా కూడా టీం అంతా మేము కేరళకి వెళ్ళాం. నేను ఎప్పుడు మా సన్నిహితులతో నేను ప్రస్తావిస్తూ ఉంటా. కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాక్ పంచాయత్స్ అంటారు, పంచాయత్స్ని. పంచాయతీలు అందరూ కూడా సుప్రీం, సర్పంచ్ సుప్రీం.
ఎమ్మెల్యే వచ్చినా కానీ తన గ్రాంట్ ఏదన్నా ఉంటే ఇచ్చిపోవాల్సిందే. ఎమ్మెల్యే వచ్చి అజమాయిషీ చేసే కూడా ఏం లేదు, ప్రభుత్వం అజమాయిషీ చేసేకి లేదు. దగ్గర దగ్గర వాళ్ళ స్టేట్ బడ్జెట్ నుంచి కూడా ప్రతి సంవత్సరము కూడా 27% నేరుగా పంచాయతీల అకౌంట్లలోకి పడిపోతుంది. పెన్షన్లు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వక్కర్లు, అక్కడ పంచాయతీలో ఉన్న సర్పంచ్ ఇస్తాడు పెన్షను. లోకల్గా ఉన్న ఎలక్ట్రిసిటీ కానీ ఇంకోటి కానీ మాడిఫికేషన్స్ కానీ ఏదైనా కానీ తీర్మానం చేసుకుంటూ అంటాడు. బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతూ ఉంటారు. డెవలప్మెంట్ అన్నీ కూడా పంచాయతీలలోనే చేస్తుంటారు. ఒక్కొక్క పంచాయతీలో ఎంత ఉంటుందో తెలుసు డబ్బులు. రెవెన్యూ కూడా అలాగే కలెక్ట్ చేస్తుంటారు. అంటే ట్యాక్స్ కలెక్షన్స్ కానీ వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ అట్లా ఒక్కొక్క పంచాయతీ బ్లాక్లో 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి. అది అక్కడ స్వయం ప్రతిపత్తి. కానీ మనకి ఇక్కడ ఎక్కడా లేదు. నాకు తెలిసి నేను ఒక కేరళలోనే అలాంటివి చూసా. మనకి ఇక్కడ అట్లేంలే. పంచాయతీలో ఉన్న సర్పంచుల్ని పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అది చాలా తప్పుడు కల్చరు. ఈరోజు దగ్గర దగ్గర 64 మంది సర్పంచులు గెలిస్తే దగ్గర దగ్గర ఎంతమంది పోయినారయ్యా? 10 మందా? 8 మంది సర్పంచులు పోయినారు. వాళ్ళకి ఎవడు సన్మానం చేస్తున్నాడు తెలియదు. నేను 5 ఏళ్ళు చేసుకున్నాను, నేను పలానా పార్టీ నుంచి గెలిచినాను, నేను ఎవరి దగ్గర పోయి కూర్చొని సన్మానం చేసుకోలే వాళ్ళకి తెలియదు. అంతే కదా, ఒకటితో ఉంటే కదా, ఒకటితో ఉంటే సంసారం అంటారు. ఇంకో ఇట్లా 10 మందితో పోతే ఏమంటారు? పాపం అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయినారు. చెప్పడానికి 1000 కారణాలు. మట్టమ్ముకోవాలనుకున్నవాడు ఒకడు, ఇంకోటి ఇది చేయాలనుకున్నవాడు 1,00,000 కారణాలు. వీళ్ళకందరికీ లేని సమస్యలా? వీళ్ళందరికీ పెట్టని సమస్యలా? వీళ్ళందరూ భరించలేని సమస్యలా? అందరూ అనుభవించినారే కదా. కానీ ఎప్పుడైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఎదురొడ్డి నిలబడి దాన్ని ఎదుర్కొన్నప్పుడే అతను ఒక నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు తప్ప ఈ విధంగా చిన్న చిన్న దానిలకు పెట్టి చేస్తే అతను నాయకుడిగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాలేడు. అందరికీ పెడతా అంటారు కష్టాలు. మన ఏదో కసు ఊడ్చేది ఒకటి సమస్యని మా కరుణాకర్ని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. పొద్దున్నే మా ఇంటి ముందర ఈడ్చల్లనే ఏంది అది ఏదో ఊడ్చేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినాడని వీళ్ళంతా పొద్దున్నే పోయి ఊడ్చడం మొదలుపెట్టినారు. స్వచ్ఛ పంచాయతీ అదేంది స్వచ్ఛ భారత్ టైటిల్ సూపర్తో ఉంటాయి, ఇలాగే తగ్గేదే ఉండదు. ఆ విధంగా ఉంటే కేసులు పెట్టినారు. చాలామంది మీద ఒత్తిడి తీసుకుని వచ్చిన మా దాంట్లోకి రాండి అని చెప్పేసి అవన్నింటినీ జయించి వస్తేనే నాయకుడిగా ఎమర్జ్ అవుతా అంటారు. ప్రతి ఒక్క చోట కూడా ఏదైనా కానీ ఒక సమస్య ఉన్నప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని ఇప్పటికి 20 సంవత్సరాల్లో ఇది 2 సార్లు సర్పంచ్ అయిపోయింది, టర్మ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3వసారి వస్తుంది. ఏ రోజు కూడా నా వాడు ఉండాలి సర్పంచ్గా క్యాండిడేట్ అని నేను పలానా పేర్లు చెప్పినది లేదు. నేను ఏడో ఒకటి 2 చెప్పిన, ఒకటి వాళ్ళకి చెప్పిన అంతే, ఇంకోటి చెప్పిన అంతే, ఆడ 2 పోయినాయి. నేను ఏదైతే చెప్పినానో ఈయన పెట్టుకోండి, ఈయన పెళ్లి పెట్టుకొని నేను బలవంతంగా గుర్తించోడు పోయినాయి. ఎప్పుడే కానీ నేను ఎప్పుడు చెప్పను, కానీ మన తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సిన పరిస్థితి. నేను ఎప్పుడు చెప్పినా కానీ ఆ గ్రామంలో ఉన్న మీరందరూ మాట్లాడుకొని రండి, ఒక ఏకాభిప్రాయం మీదకి వస్తే మీరే మాట్లాడుకొని చేస్తామని ఒక 2 క్యాండిడేట్లను వస్తే ఆ 2లో కూర్చోబెట్టి మాట్లాడేవాడిని. అంతే తప్ప నా వ్యక్తిని బలవంతంగా చేసి అతన్ని నిలబెట్టే ప్రయత్నం కానీ ఆలోచన కానీ ఎప్పుడు చేయలేదు. అది తప్పుడు కూడా. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మనమందరము సర్పంచులుగా గెలిచినామో, పదవుల్లోకి వచ్చినామో అన్నీ కావడం జరిగింది. అన్ని దీనిలలో కూడా నిజంగంటే టెస్టింగ్ టైము ఖచ్చితంగా మనల్ని మనముగా నిరూపించుకోవాల్సిన సమయం ఏదైనా ఉందంటే అది రాబోయే ఎలక్షన్స్లలో, రాబోయే ఒక 3-4 నెలల్లో రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాం.
అప్పుడేమో అందరం వస్తూ ఉంటాం నాగాల కాంపిటీషన్ అని. ఇప్పుడు ఈ కష్టమైన పరిస్థితులలో నిలబడినవాడే సిసలైన నాయకుడుగా, నిలిచి గెలిచిన వాడు నిజమైన నాయకుడుగా ఎదుగుతాడు. మనం ఏం తప్పు చేయలే. మనం జనంకి మంచి తప్ప ఏ రోజు ఒకసారి కూడా మన శత్రువుకు కూడా మనం చెడు చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు ఒకడే, నాకు ఓటు వెయ్యని వానికి కూడా సాయం అందించాలి అని చెప్పేసి. అది రాజకీయంగా నష్టం కలిగించిండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు అట్లా కాదు కదా, ఏడపోయినా కానీ వైసీపీకి సంబంధించిన ఎవడైనా పని చేస్తే మీకు బాగుండదు అంటాడు. లాస్ట్ కలెక్టర్లను, ఎస్పీలను కూడా ఏదేనంటే వీళ్ళు వైసీపీకి అంటగానిన వాళ్ళు అని ఒక పదం. మనమే సపరేట్గా ఎస్పీలను రిక్రూట్ చేసినాం, ఐపీఎస్లని, ఐఏఎస్లని. అందరితో ఉండే వాళ్ళకు మన విధి విధానాల వల్ల పని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏమి సిసిఎల్ఏలో ఆ రోజు ఉన్న అతను సాయి ప్రసాద్ ఏదైతే భూ సర్వే చేసినాడో, రీసర్వే చేసినాడో, ఆ రోజు మేము సిసిఎల్ఏలో పెట్టుకున్నాం, నువ్వే చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నావు కదా. ఆ రోజు వైఎస్ఆర్సీపీకి అంటగాగిన వానని చెప్పి నువ్వు పెట్టుకోకుండా ఉండలేరు. ఎందుకు పెట్టుకోలేకపోయినారు? చేసిన ప్రతిదీ కూడా ఈరోజు మీరు సగర్వంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతారు. ఎప్పుడో 1920లో జరిగిన రీసర్వేని మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఎవరి భూమి వాళ్లకు రీసర్వే చేసి ఇస్తున్నాము, వాళ్ళ భూములకు అన్ని కొలతలు వేసి ఇస్తున్నాము అంటే దానిలో జగన్మోహన్ రెడ్డి నీ భూములన్నీ కొట్టేస్తాడు అని చెప్పి. మరి ఇప్పుడేం చేస్తున్నారు? కేవలం నవరత్నాల లోగోను జగన్ రెడ్డి బొమ్మ ఒకటే కదా తీసేసినది, అంతా మక్కే కదా. 20 ఏండ్ల వరకు సాగులో ఉండి ఎలాంటి క్రయ విక్రయాలు జరగకపోతే ఆ భూమిని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చని ఫ్రీ హోల్డ్లో పెట్టి తీసేసినది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాదా నేను అడుగుతున్నాను. లక్షల ఎకరాలకు ఆ విధంగా కొనుగోలుకు చేసే శక్తిని ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. అవి కూడా దాంట్లో అక్రమాలు చెప్పినాయని చెప్పేసి 2.5 సంవత్సరం అయింది నిలబెట్టినారు. 1900 20 సంవత్సరాల కిందట ముదిగుబ్బలో పరిటాల రవి చనిపోయినప్పుడు మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ అంతా అంటించినారు. ఒక్క రికార్డు లేదు ఆడ ఎంఆర్ఓ ఆఫీస్లో. 20 సంవత్సరాల నుంచి ముదుగుబ్బ మండలంలో ఏదైనా కానీ క్రయ విక్రయాలు చేయాలన్నా, అమ్మలన్నా, కొనలన్నా, ముదుగుబ్బ కావచ్చు, గుంజేపల్లి కావచ్చు, దొరిగిల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఆఫీసులు పోతే రెవెన్యూ రికార్డు లేదు. సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది కాదా? ఇంకా 20 ఏళ్ళైనా కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఆ భూమి తన భూమి అంటూ చెప్పుకోవడానికి రికార్డు లేకుండా చేసినారే. ఆ రికార్డుని మళ్ళీ క్రియేట్ చేసే అనే ఆలోచన కూడా లేదు. పొద్దున్నే చూసా కలెక్టర్కి, జేసీకి ప్రశంసలు అని చెప్పేసి చాలా మంచి పని చేసిన అనుకున్నా. నిన్న కూడా కలెక్టర్ ఏదో ముదుగుబ్బ ఆఫీస్కి వచ్చినట్టున్నాడు ఇన్స్పెక్షన్కి. ఫోటోల్లో చూస్తే తప్పేం లేదు, కరెక్ట్, మంచి చేస్తున్నాడు. మరి అలాంటి వచ్చిన కలెక్టరు అక్కడికి వచ్చి 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే ఒక ఆలోచన కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారా? ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన కంప్లీట్గా స్వరూపాన్నింటినీ కూడా మీ అందరి యొక్క ఆలోచనతో, మీ అందరి యొక్క సహసహకారాలతో ప్రతి ప్రాంతంని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మాకు ఓట్లు వేశారు, ఇక్కడ ఓట్లు వేయలేదు అనే ఎక్కడే భావన లేకుండా రైతులకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు, 24 అవర్స్ ఫీడర్లు కాదు, ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ అప్పుడు మనం తీసుకొని వచ్చిన పనులే. పాత లైన్లన్నీ తీసుకొని వచ్చి ప్రతి పనిలోనూ కూడా మీరందరితో సహాయ సహకారాలతో కేతిరెడ్డి చేసిన పనులే తప్ప ఎక్కడే కానీ ఇంకొక పార్టీ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇవన్నీ మనం అందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. పార్టీ మనకి ఎలాంటి చేసినాడు, ఏ పార్టీ ఏమి అందరికీ జోలలో లచ్చలచ్చలు జోలో పెట్టదు. మనం జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మన తల ఎత్తుకొని నిలబడే విధంగా చేస్తే చాలు, అది మనకు పార్టీ చేసినది, ఆ కార్యకర్తలకు చేసినది, అంతకంటే వేరేది ఏం దొరకదు. ఈరోజు నిన్న చూస్తున్నాం అమరావతి, ఇంతకుముందు కరుణాకర్ అన్న చెప్పినట్టుగా
అమరావతిని వచ్చేలా లోకేష్ ఏమో స్లో మోషన్తో ఇట్లా వస్తాడు, అమరావతికి అభయం కుశలం అని చెప్పేసి. అదే ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయలేకపోయినావు? వెనుకబడి ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉత్తరాంధ్రకు సంబంధించిన నిధులు రాలేదే, దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయినావు? దాని గురించి ఎందుకు లోకేష్ పోయి మోడీని కలిసి అడగలేకపోయినాడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోయినాడు? వెంకయ్య నాయుడు ఎందుకు పోయి అడగలేకపోయినాడు? పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు అన్న పవన్ కళ్యాణ్ ఆడిగిపోయినాడు. అసలుకు ఏదో సినిమా ఫంక్షన్లో అయితే సినిమా యాక్టర్ కార్తీక్ ఉండి ఏదో లడ్డు కావాలా బాబు అంటే లడ్డు మాట్లాడద్దంటే చాలా సెన్సిటివ్ అంటే ఓ గందరగోళం చేసేయప్ప. మరి పాచిపోయిన లడ్లు అనేది ఎవడు? ఎంతటి నీచానికైనా ఈ కూటమి పోయే ప్రమాదం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అప్రమత్తం లేకపోతే ఎంతటికైనా దిగజారే పరిస్థితి ఉంది. దేవుళ్ళ పేరు మీద, కులాల మీద, మతాల మీద చిచ్చు పెట్టే ప్రమాదం ఉంది. ఏం మనకంటే పెద్దగా పూజిస్తారా? మనకంటే దేవుని పెద్దగా కొలుస్తారా? మేము దేవుళ్ళని నమ్మితే నువ్వు అమ్ముతావు అంతే. మేము ఊరు బాగుండాలి, అందరం బాగుండాలని దేవుని ప్రార్థిస్తే మాకు ఓట్లు ఎట్లా రావాలి అని దానిని ఏ విధంగా చీల్చాలని చెప్పేసి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇట్లా ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంత ఇంపార్టెంటో మా ఊర్లో ఉన్న మారెమ్మ అంతే ఇంపార్టెంటే, మా ఊర్లో ఉన్న చౌడమ్మ అంతే ఇంపార్టెంట్, మా ఊర్లో ఉన్న గంగమ్మ అంతే ఇంపార్టెంట్, మా ఊర్లో ఉన్న పెద్దమ్మ కూడా అంతేగా కొలుస్తాం మేము. మా ఊరికి ఏ కష్టం వచ్చినా ఆ గంగమ్మ దగ్గర పోయి ఏదైనా చేస్తేనే మా ఊరి కష్టం తీరుతుందని నమ్ముతాం. ఇది భారతదేశంలో ఉన్న సంస్కృతిలో, భారతదేశంలో ఉన్న కల్చర్లో ఇది ఒక భాగం. దాన్ని కూడా నువ్వు రాజకీయాలకు వాడుకుంటా అంటే మీరొక్కరే దేశభక్తులు, మేమంతా దేశద్రోహులు అన్నట్టుగా దేశాన్ని అమ్మకాలు పెట్టినారు వాళ్ళు. మీరు కూటమి ప్రభుత్వం దేశాన్ని అమ్మకాన్ని పెట్టినారు. ఏందో అమరావతి 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 అంటారు. హైదరాబాద్లో ఐఎంజీ స్కామ్లో ఢిల్లీ రావు ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఢిల్లీ రావు అనే వ్యక్తికి ఈయన రాసి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఢిల్లీ రావా ఢిల్లీ రావు 50,000తోనో 60,000తోనో రాసిచ్చినాడు 400 ఎకరాలు. ఈరోజు దాని విలువ ఎంతో తెలుసా? మొన్న 22,000 కోట్ల రూపాయలు. ఈరోజు మరింత అతిపెద్ద స్కామ్ జరగబోతుంది అంటే అది అమరావతిలో జరిగిపోతుంది. రూపాయి ఇస్తే చాక్లెట్ బిల్లలు వస్తాయో లేవో తెలియదు కానీ ఈడ 100 ఎకరాలు మాత్రం ఈయన ఇస్తా పోతున్నాడు. భవిష్యత్తు తరాల పిల్లలకి ఏం కావాలో తెలియదు. ఈరోజు రైతులు చూడుకోండి, మీరు గ్రామంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే. ఏ పంట గిట్టుబాటు ధర ఉంది? ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఉందని చెప్పాము. నిన్నటి వరకు శనిక్కాయ ఏదో రేటు ఉందన్నారు, ఈరోజు చూస్తే శనిక్కాయ రేట్ లేదు. మాట్లాడాల్సిన అచ్చెన్నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గన్ను తీసి కాల్చల్లా అంటాడు. నీకు ఆల్రెడీ కింద ఒకసారి కాల్చినట్టున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? గ్రామాల్లో జరగాల్సిన ఉపాధి హామీ పనులు ఎక్కడికి పోతున్నాయి? ఈ 2-2.5 సంవత్సరాలకు ఎందుకు జరగటం లేదు? రైతు అనేవాడు, రైతు కూలి అనేవాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు? రైతు రాజు అనే కాలాలు పోయినాయి. రైతు అనే అతని వ్యక్తి బతుకుంటే చాలు, రైతుగా చెప్పుకుంటే చాలు అనే పద్ధతికి ఉన్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయం ఉంది. గ్రామీణ ప్రాంతం అంతా అల్లాడిల్లుతుంది. ఈయన ఎంతో కబుర్లు చెప్తాడు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా తాగునీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇది 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కావాల్సింది. ఇప్పటికి 3 పండుగలకు 3 సార్లు ఓపెన్ చేసినాడు చంద్రబాబు నాయుడు. ఓసారి ఉగాదికి, ఇంతకుముందు ఇంటి పండగ అని చెప్పేసి ఒక్క ఇండ్లు కూడా మంజూరు చేయకుండా ఇన్ని ఇండ్లు ఓపెన్ చేసినాడంటే చాలా గొప్ప నాయకుడు అతను. ఒక్క ఇండ్లు ఓపెన్ చేయకుండా కట్టించిన ప్రతి ఇండ్లు మందే, పడిన ఇటుక ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఇప్పుడు లాస్ట్లో వచ్చి పాలసీ వేసి చేస్తాడు. నేను ఏడో చూసా, ఒక ఆమె వచ్చి పాపం ఇంటి ఓపెనింగ్కి పోతానే చంద్రబాబు నాయుడిని వచ్చి ఆమె సార్ 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 అని చెప్పి అప్లికేషన్ ఏమ్మా అంటాడు.
సార్ కొడుకు ఉద్యోగం కావాలా సార్, ఏం చదివినాడు, డిగ్రీ అని. ఇమ్మీడియట్గా కలెక్టర్ కమ్ హియర్, తీసుకో ఆటో తెచ్చి వానికి అంటాడు. అన్నిటికీ ఒకటే మందేనా? అతను చదివిన చదువు ఏంది, డిగ్రీ చదివి ఉద్యోగం కావాలంటే ఆటో తీపిచ్చారంటావు. మళ్ళీ ఏమాత్రం ఎక్స్ప్రెషన్లో తక్కువ ఉండదు, ఏమాత్రం ఉండదు. ప్రతిదీ నేనే కనిపెట్టినాను. నిన్న మొన్న కూడా గ్యాస్తో వండుకోవడం కూడా అతనే కనిపెట్టినాడు అంటాడు. మనమేం కొత్తవి కాదు, యాప్ చెప్పినవి ఇవన్నీ. ఎలా భరిస్తానామో, ఎలా బతుకుతానో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దండం పెట్టుకోవాలా. కేసీఆర్ అంటాడు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఎట్లా భరిస్తున్నారో నాయన అని చెప్పి. ఫోను నేనే అంటావు, ఎయిడ్స్ నేనే అంటావు, అన్నీ నేనే కనిపెట్టినాను అంటావు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. జనం దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి లేదు. ఆ రోజు పేదవాడికి అండగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే, ఆ పథకాలు ఇచ్చిన వేరే దానిలో కదా, నీ పిల్లల చదువు కోసం ఇచ్చినాడు. మహిళా సంఘాలు తన కాళ్ళ మీద తన నిలబెట్టడం కోసం చేయూత ఇచ్చినాడు. చిన్న చిన్న అంగల్లో ఉన్న దానిలకు ఆసరా పథకం ద్వారా ఆదుకున్నాడు. ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చి నెల నెల ఇంత డబ్బులు పడుతుంటే అది ఒక నమ్మకంగా ఉండేది. వచ్చే నెల శ్రీలంక అని ఏడ్చిరి. ఈరోజు చూడుకోండి ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారో చూడండి. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు. కొనుగోలు శక్తి లేదు. ఉగాదులు వస్తున్నాయి, సంక్రాంతులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. బాబు చెప్పిన హామీలు మాత్రం కనపట్టానులే. పండగలు పోతానే ఉన్నాయి. ఏమంటే సూపర్ 6 సూపర్ హిట్. మనది మంచి ప్రభుత్వం. ఎవరు చెప్పాల మంచి ప్రభుత్వం? జనాలు చెప్పాలా. మనకు మనం అనుకుంటా అంటే సరిపోతా అంటే అది మంచి ప్రభుత్వం అని చెప్పేసి. ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాల గురించి వివరించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఇప్పటికే గ్రామాన కూడా వార్డు కమిటీలన్నీ కూడా వేయడం జరిగింది, గ్రామ కమిటీలన్నీ వేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా యాక్టివ్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే పార్టీని గతంలో చెప్పిన, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా పోయిన ప్రభుత్వంలో పార్టీని మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలని కొద్దిపాటిగా విస్మరించిన మాట వాస్తవం. జనానికి మేలు చేయాలనే ఆలోచన మీద ఎక్కువగా ఉన్నారు తప్ప ఇవి ఆలోచించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము పదే కూడా ఆయన కూడా చెప్తున్నాడు, రాబోయే జగన్మోహన్ 2 ఖచ్చితంగా కార్యకర్తలతోనే ప్రతి ఒక్క పథకము కూడా ముందుకు తీసుకొని పోతుంది, వాళ్ళని ముందుకు పెట్టుకొనే చేస్తున్నామని చెప్పేసి. ఈరోజు మీరు గ్రామంలో నిర్మించిన ప్రతి కమిటీ కూడా అంతే విధంగా యాక్టివ్గా ఉండాలా. ఇప్పుడు మీకు మెసేజెస్ వచ్చి ఉంటాయి, దానిలో ఐడి కార్డు కూడా జనరేట్ చేసుకోండి. ఫొటోస్లో తప్పు ఉన్నా కానీ, ఐడి కార్డులో తప్పు ఉన్నా కానీ అవన్నీ జనరేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే చాలా విధాలుగా చూపిస్తాడు. 3 రోజుల కిందటి వరకు ఒకటి నడిపించినాడు. ఎప్పుడైతే పుత్తా మహేష్ అనే అతను డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పేసి మనం తీసుకొని వచ్చామో ఇమ్మీడియట్గా వైఎస్ సునీత వచ్చేది, షర్మిల వచ్చేది. చూడండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలో క్యారెక్టర్లు వచ్చినట్టు వస్తాయి వీళ్ళు. మళ్ళీ డైవర్ట్ చేయడం, మళ్ళీ దాన్ని మర్చిపోవడం, మళ్ళీ కొత్త సబ్జెక్ట్ తీసుకొని రావడం, దీన్ని కొన్నాళ్ళు నడిపించడం. నిన్న మొన్న నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు రాలేదని హాస్పిటల్స్ మూతపడ్డాయి. ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని కాలేజీ వాళ్ళు ఘోష పెడుతున్నారు. 2.5 సంవత్సరం అవుతుంది ఊర్లలో ఎక్కడైనా కానీ ఒకటి కొత్త పెన్షన్ ఇచ్చినాడా? మందైతే 6 నెలలకు ఒకసారి వచ్చాను రీ. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు,
కానీ మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరేం ఒకసారితోనే అయిపోవాలని నేనేం కోరుకోవటం లేదు. ఎందుకంటే గతంలో అయితే ఒక మంచి సర్పంచ్ అంటే ఊర్లో లైట్లు బాగా చేసుకుంటూ నీళ్లు బాగా ఇస్తా అంటే ఒక మంచి సర్పంచ్గా ఉండేవాడు. ఈరోజు ఆ పద్ధతిలో లేదు. ప్రజల యొక్క ఆలోచన విధానము ఇంకా ఇంకా ఏం కావాలి ఏదో ఒకటి ఈ విధంగానే సాటిస్ఫాక్టరీ లెవెల్ తగ్గిపోయినాయి, పెరిగిపోయినాయి. కాబట్టి మనం నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకు మొత్తం సర్వీస్ చేసుకుంటూనే వస్తూనే టైం అయిపోయినాయి. దానికే పదవికేం కాదు, మనకేం కాదు, పదవికే అయిపోయినాయి టైం. నాకు 2.5 సంవత్సరం కిందటే అయిపోయింది టైం. కానీ జనం కోసం, మనం నమ్ముకున్న పార్టీ కోసం మనం ఖచ్చితంగా అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. మనమే నేను ఎవరిలాగా కాదు, రాత్రి మీరు 24 గంటలు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తి మాట్లాడేవాడిని. చాలా మంది ఫోన్లు ఎత్తడానికి కూడా బరువు పడతా అంటారు. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేవాడిని. ప్రతి సమస్యను కూడా నాకు తెలిసినట్టుగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఏ మూల ఏ సమస్య ఉన్నా కానీ వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా అడుగులు వేశాం. ఇప్పుడు అడగడానికి ఎవడు లేడు, ఆడ చెప్పడానికి ఎవడు లేడు, చేసేదానికి ఎవడు లేడు. వామ్మ మెరుపుతీగా అంటే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతా అంటారు. ఎవరు మా దాము వచ్చి చెప్తా అంటే పొద్దున్నే మేకలు కట్టేసేవాడని మేకలు తీసేపోవడానికి లేట్గా అవుతాండేమో 7, 8 నువ్వు 6కే తిరుగుతా అంటే ఏమన్నా సందులు బట్టి అని చెప్పేసి మేకలు తీసుకొని పోవడానికన్నా కొద్దిగా లేట్ అన్నం తినిపోదాంలే అని చెప్పేసి ఆ విధంగా తిరిగాము, జనం కోసం నిలబడ్డాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా కూడా సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వెల్నెస్ సెంటర్స్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా ప్రతి పేదవాడికి అండగా ఉండే విధంగా తీసుకొని రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు పార్టీతో నాతో నడిచి వివిధ ప్రలోభాలైన పెట్టినప్పటికీ కూడా ముందుకు నడిచినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు పదవిలో ఉండేటప్పుడు ఒక విధంగా ఒక బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో విధమైన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మనం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే ప్రతి తప్పును కూడా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎందుకు నిలబెట్టుకున్నారు 2.5 కోటి? తినడానికే కదా, తినడానికే కదా. ఇంకా కొన్ని మండలాల్లో హార్టికల్చర్ ఫ్రాడ్లు కూడా చేసినారు. అవి కూడా తొందరలోనే వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తా, జైల్లోకి పంపిస్తా. టమోటా చెట్ల మీద దీనిల మీద కూడా మీకు తెలియకుండానే మీ పేర్ల మీద ఎత్తినారు. అవన్నీ కూడా తొందరలోనే వస్తాయి. ఈరోజు మనందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైన్యంలా నిలిచి రాబోయే ఎలక్షన్, అది ఏ ఎలక్షన్ అయినప్పటికీ కూడా, ఎటువంటి ఎలక్షన్ అయినప్పటికీ కూడా మనకు అధికార పార్టీ వాళ్ళతో అసలు సంబంధం లేదు. మన కాన్సన్ట్రేషన్ అంతా మన పార్టీకి సంబంధించి జనంకి ఏ విధంగా మేలు చేశాము అనేది చెప్పుకుంటూ పోతాం. వాళ్ళు ఏం చేసినారో వాళ్ళు చెప్పుకొని ఏదైనా ఉంటే కదా వాళ్ళు చెప్పుకోవడానికి. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఈసారి వాళ్ళైతే ఏ సీట్లు తెచ్చారో అంతకంటే మనకిచ్చారో అంతకంటే తక్కువ సీట్లతో వాళ్ళని కూర్చోబెట్టేలా. వాళ్ళు ఈవీఎంలతో కూర్చోబెట్టిన్నారు మనల్ని. చూస్తున్నాం రోజు రాత్రి 11:30 నుంచి
2 గంటల లోపల 4 సెకండ్లకు ఒకసారి ఓటు ఎలా పడిందో ఎవడికి తెలియదు. 3500 బూతులు లలో వీవీప్యాట్ స్లిప్పులు మిషన్లు ఎందుకు మార్చారో తెలియదు. ఇవన్నీ నిదానంగా ఒక్కొక్కటి వస్తానే ఇవేం ఎక్కడికి పోవు. సర్ర వస్తుంది ఎస్ఐఆర్ వచ్చారు కూడా చెప్తున్నాం. చాలా జాగ్రత్తగా వాటిని ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2003లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. తర్వాత 20 ఏళ్ళ తర్వాత జరుగుతోంది ఇప్పుడు ఎస్ఐఆర్. ఆ ఓటర్ లిస్ట్ని ఆధారితంగానే వాళ్ళకి బంధువులు ఎవరు అనేది అంతా చేసుకుంటూ వస్తారు. కాబట్టి మీరు బిఎల్ఏలందరూ కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇచ్చినారు. ఎవరైనా కానీ ఇంకా యాక్టివ్గా లేకుంటే అవి మార్చుకోండి. ఈ ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దాని మీద అందరూ కూడా కలిసిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఓటర్ లిస్టు తీసేసినాము అంటే మళ్ళీ అది ఎక్కించుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా లేని ఓట్లు, దొంగ ఓట్లు దగ్గర ఈ రాష్ట్రంలో 60 నుంచి 70 లక్షల ఓట్లు పోతాయి. దొంగ ఓట్లు కావచ్చు, చనిపోయిన ఓట్లు కావచ్చు, లేని వాళ్ళ ఓట్లు కావచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఓటర్ లిస్ట్ అంతా కూడా ప్యూరిఫై జరుగుతోంది. అది ఎలా చేస్తారో ఎలా జరుగుతాయని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఏమైనా చేయగలుగుతాడు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4వసారి ముఖ్యమంత్రి. ఏ రోజు కూడా పాపం చెప్పిన మాట మీద నిలబడినాడు కాదు. మొన్న వాళ్ళ వైఫ్ చెప్తోంది, భువనేశ్వరి గారు, మా ఆయన్ని 2004లో ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తే అందరూ మంత్రులు చెప్తున్నారమ్మా అది ఇస్తే గెలుస్తామని చెప్పి అందరూ చెప్తున్నారమ్మా, చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడుతో ఈమె అంటే, లేదు నేను ఒక మాట చెప్పాను అంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే కాబట్టి నేను చేయను అని చెప్పి. ఏ రోజైతే కట్టుబడి ఉన్నాడు అప్ప? వైర్ల మీద తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పినాడు ఉచిత కరెంట్ అంటే. ఈ వ్యవసాయం అంతా దండగాని పుస్తకం రాసినాడు. ఆయమ్మ చెప్పిందంట. మళ్ళీ ఆయమ్మ చెప్పొచ్చు కదా, 50 ఏళ్ళకి పెన్షన్ చెప్పినావు ఇంకా ఇయ్యలేదు ఏంది ఇబ్బా అని చెప్పేసి. మొన్న పోతా అంటే అడిగినారు కుప్పంలో సంక్రాంతికి అని. సంక్రాంతికి పోయింటే మామూలుగా సంక్రాంతి పండగలకు అత్తగారింటికి పోయేది కూడా హ్యాపీని నేర్పించినంట. మన కర్మ ఇవన్నీ వింటానా? ఆయనకు మించిన ప్రభుత్వుడు పవన్ కళ్యాణ్. ఈయన ఎందుకు పెట్టినాడో పార్టీ తెలియదు. ఎలక్షన్స్ పోటీ చేయొచ్చు కదా అంటే నా దగ్గర అంత బలం లేదు, అందుకే నేను చేస్తున్నాను, చాలా వ్యూహాత్మకం అన్నాడు. మళ్ళీ దీంట్లోకి ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి చేయడానికి నాకు అంత లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు అన్నాడు. మన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావచ్చు కదయ్యా నువ్వు అంటే, అది నన్ను చూసి ఎవడు తెచ్చాడు, చంద్రబాబును చూసి అయితే తెచ్చారు అన్నాడు. అన్నీ ఆయన చేసేటట్లు ఉంటుంది. నువ్వెందుకు పెట్టినావు పార్టీ? ఎవరు నాశనం చేయడానికి? మీ వాళ్ళందరినీ గొంప కొత్తగా ఆయనకి సేల్ పెట్టావు హోల్సేల్ కింద. ఎక్కడ ఉండదు. కూటమిలో తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళు మాట్లాడినారు, మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వీళ్ళని సస్పెండ్ చేసినారు. అది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. వాళ్ళ ఇబ్బంది లేదు. కాబట్టి రాబోయే 3 సంవత్సరాలు మనమందరం కూడా ఐకమత్యంగా పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత బెదిరింపులు చేసినా కానీ నిలబడినారు, పార్టీ కోసం నిలబడినారు, నా కోసం నిలబడినారు. నేను ఎక్కడే కానీ మా కౌన్సిలర్లు పోతానా కానీ, సర్పంచులు పోతానా కానీ, ఎంపీటీసీలు పోతానా కానీ ఎవరిని కూడా నిలబడి ఉండు అని చెప్పలే, ఒక్కరిని కూడా ఉండమని చెప్పలే, నిలబెట్టమని చెప్పి కూడా ఎవరికి చెప్పలే. తెలియని ఒక్కోడొక్కడు బతుకులన్నా తెలియని నాకు అని చెప్పి. మనకు తెలియాలి కదా, వీళ్ళేందో పుడింగులు మన కోసం బాగుంటారు, పార్టీ కోసం అండగా ఉంటారు అనుకున్నాం. వీళ్ళ బతుకుల గురించి తెలియాలి కదా. అందుకే చెప్పా, పోయిన తర్వాత మళ్ళీ వస్తామనుకున్న వాళ్లకు ఎవడొచ్చినా చెప్పేట్లే పడతాయి అని చెప్పేసి.
పార్టీకి ద్రోహం చేసిపోయిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ శత్రువునైనా క్షమించవచ్చు, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని క్షమించకూడదు. నమ్మక ద్రోహం చేసిన వాడిని క్షమించకూడదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి ఎవరు సన్మానం చేస్తున్నారో ఏమో మనకు కూడా తెలియదు. ఈరోజు మీ అందరికీ కూడా ఆ సన్మానం చేసే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.